Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. Today we are back with another video on a 2 BHK interior video అండి. ఇది 1100 SFT ఏరియాలో చేయడం జరిగింది. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అవుతుండగానే ఫస్ట్ మనకి కనిపించేది మెయిన్ డోర్ ఆర్చ్ అండి. చూడండి ఎంత ఎలిగెంట్ డిజైన్ వచ్చిందో విత్ లైటింగ్ ప్రొవిజన్స్ అండి. ఇదంతా ఎంట్రన్స్ ప్యానలింగ్ అన్నమాట. అండ్ మనం దీని పక్కన సైడ్కి చూసుకుంటే షూ ర్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. 3 స్టెప్ షూ ర్యాక్ ఇచ్చాము ఇక్కడ, వెరైటీగా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాము అనమాట. ఇక్కడ ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వండి. ఈ లివింగ్ ఏరియాలో చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాం అనమాట. అండ్ అదే లివింగ్ ఏరియాలో మనము ఒక టీవీ యూనిట్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ చూస్తే ఈ డిజైన్ ఇచ్చాము. ఇప్పుడు ఇది ట్రెండింగ్ డిజైన్ అండి. ఇలా బార్స్ రావటం అండ్ ఇట్లా ఎలివేషన్ ప్యానల్ రావటం, వెనకాల ఇట్లా మనకి రూఫ్ లైట్ రావటం అనేది ఇప్పుడు ట్రెండ్ వస్తుంది. అండ్ సైడ్ స్టోరేజ్ చూసుకుంటే లాంగ్ స్టోరేజ్ ఇచ్చామండి. ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ క్లోజ్డ్ డోర్ ఇచ్చాము. ఈ క్లోజ్డ్ డోర్ మనం పుష్ టు ఓపెన్ డోర్ అనమాట. ఇది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. లోపల షెల్ఫ్స్ ఇచ్చాము అండ్ క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదే లివింగ్ ఏరియాలో మనం పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పార్టీషన్ ఇక్కడ వెరైటీగా మనం డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇచ్చామండి. చూడండి, పికాక్ డిజైన్ ఇచ్చాము ఇక్కడ. అండ్ అదే పార్టీషన్లో కింద చూసుకుంటే ఇట్లా ప్లెయిన్గా కాకుండా మొత్తం స్టిక్ డిజైన్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఈ పార్టీషన్కి ఇలా మనం కంటిన్యూస్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది విత్ లైట్ ప్రొవిజన్స్. అండ్ దీని తర్వాత మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాం. ఈ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో క్రాకరీ యూనిట్ ఇలా సింపుల్గా ఇలా డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ ఇలాంటి ఇది బ్లూ కాదు, గ్రీన్ కాదు, అదొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఇంతకుముందు స్టోరేజ్ అనేది లేదు, మనం ఇక్కడ స్టోరేజ్ క్రియేట్ చేసామన్నమాట. అండ్ దాని కింద చూసుకుంటే మనం వాష్ బేసిన్ ఏరియా ఇచ్చాము, వ్యానిటీ అంటారు కదా అది. ఏరియా అయిపోయాక కిచెన్లోకి చూద్దాం రండి. ఈ కిచెన్ చాలా పెద్ద కిచెన్ అండి. ఇలా చూస్తే మనం టోటల్గా యూ షేప్లో కిచెన్ తీయడం జరిగింది ఇక్కడ. ఈ సైడ్ని మనం పూజా మందిరానికి స్టోరేజ్ ఇచ్చాము. ఇది చూసుకుంటే మనం గ్లాస్ డిజైన్ ఇచ్చాము ఫ్రంట్లో, బ్యాక్గ్రౌండ్లో మన సిగ్నేచర్ ఓంకారం ఇచ్చాము. కింద ప్రసాదం ప్లాంక్స్ ఇచ్చాము. అండ్ కింద మనం చైన్ డోర్ సిస్టమ్ ఇలా స్టోరేజ్ ఇచ్చామండి. అండ్ మిగతాదంతా కిచెన్ స్టోరేజ్ అనమాట. ఈ కింద చూసుకుంటే మనం ట్యాండమ్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక బాటిల్ పుల్అవుట్ స్టీల్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం రైస్ బ్యాగ్ పుల్అవుట్ కూడా ఇచ్చాము. లేడీస్ అందరు చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. దీని మీద రైస్ బ్యాగ్ పెట్టేసి బయటికి లాగేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం వాష్ బేసిన్ ఏరియాకి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనం ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చామన్నమాట. అండ్ ఆ కార్నర్లో చూసుకుంటే మనం కార్నర్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది, ఎల్ షేప్ కార్నర్. దీన్ని ఇలా బయటికి లాగేసుకొని ఇలా ఎల్ షేప్లో ఈ స్టోరేజ్ అంతా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, కార్నర్ స్టోరేజ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హెడ్ హైట్ స్టోరేజ్ ఇచ్చామండి. హెడ్ హైట్ స్టోరేజ్ అంతా లిఫ్ట్ టాప్సే ఇవ్వడం జరిగింది ఇలా మొత్తం. అండ్ చిమ్నీ కవరేజ్ ఇలా చేయడం జరిగింది. ఇక్కడ కూడా లిఫ్ట్ టాప్ ఇచ్చి రెగ్యులర్ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. ఆపోజిట్లో చూసుకుంటే ఇక్కడ కూడా హెడ్ లెవెల్ స్టోరేజ్కి మనం గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా లిఫ్ట్ టాప్స్ ఇచ్చాం అనమాట ఇలా. అండ్ పైన చూసుకుంటే లాఫ్ట్ ఏరియా అండి, లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. ఇవి కూడా అన్ని లిఫ్ట్ టాప్స్ ఇవ్వడం జరిగింది. సో మనం కిచెన్ అయిపోయాక మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనం స్లైడింగ్కి చాలా వెరైటీగా అండ్ ఎలిగెంట్గా డిజైన్ ఇవ్వడం జరిగింది. చూసారా, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము అండ్ దాని పక్కనే సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాము.
ఇక్కడ సీటింగ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం డ్రెస్సింగ్ టేబుల్కి స్టోరేజ్ ఇచ్చాం అనమాట. దీని తర్వాత ఇక్కడే మనం ఒక చిన్న టీవీ ఫ్రేమింగ్ ఇవ్వడం జరిగిందండి. కింద ఇట్లా చైన్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ 2 sides లాఫ్ట్ ఇచ్చామండి. ఇక్కడ స్టోరేజ్ ఎక్కువ కావాలని కస్టమర్ అడిగారు. అండ్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఎలిగెంట్గా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసేసాం, చిల్డ్రన్ బెడ్రూమ్ చూడాలి కదా, సో చూసేద్దాం రండి. సో ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇందులో బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వాడామండి. ఎల్లో అండ్ వైట్ కలర్. ఇది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా అందరు ట్రై చేయండి. ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్. అండ్ ఇక్కడ కూడా మనం స్లైడింగ్ డోర్ ఇచ్చామండి వార్డ్రోబ్లో. చూసారా, ఇక్కడ వైట్, ఎల్లో, గ్రే, బ్లాక్ ఇలాంటి కాంబినేషన్ ఇవ్వడంలో చాలా లుక్ వచ్చేసింది వార్డ్రోబ్కి. ఈ సాఫ్ట్ క్లోజ్ స్లైడర్స్ ఇచ్చామండి. ఇక్కడ పైన అంతా వైట్ కలర్లో లాఫ్ట్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా పెద్దగా బ్రైట్ కలర్స్ వాడకుండా ఇలాంటి లైట్ కలర్స్తో వెళ్ళారు. చాలా నీట్గా వచ్చింది. ఈ యూనిట్ చూసుకుంటే పైన హెడ్ హైట్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము. అండ్ కింద ఒక డ్రా ఇచ్చి డోర్ ఇచ్చామండి స్టోరేజ్ పర్పస్. అండ్ ఇక్కడ మనము కీప్యాడ్ పెట్టుకోవడానికి ఒక డ్రా ఇచ్చాము. డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ వైట్ బాల్కనీ ఉందండి. ఈ బాల్కనీలో కూడా మనం పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము. గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము. టైల్స్ కూడా అదే కలర్ కాంబినేషన్లో తీసుకురావడం జరిగింది. అండ్ ఇదే బాల్కనీలో మనం ఒక పక్కకి సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాము. సరదాగా బాల్కనీలో ఇలా కూర్చొని హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం స్లైడింగ్ డోర్స్తో యూపీవీసీ విండోస్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది విత్ మెష్ డోర్స్ అనమాట, ప్రైవసీ కోసం. ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ కాల్ ఆర్ వాట్సాప్. మన సర్వీసెస్ ఓన్లీ హైదరాబాద్ వరకే ఉన్నాయండి, బయట వాళ్ళు కాల్ చేయకండి. దిస్ ఈజ్ వెంకట్ కృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.